చిత్తూరు కలెక్టరేట్లో డిప్యూటీ ఉప కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దేవేందర్ రెడ్డిని సూలూరుపేట ఇన్ఛార్జ్ ఆర్డీఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. అలాగే సూలూరుపేట పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్లు తన దృష్టికి తీసుకొస్తే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు 26 ఫిబ్రవరిన 12 o'clock రెవెన్యూ డివిజనల్ అధికారి సూలూరుపేటగా చార్జ్ తీసుకున్నాం. సూలూరుపేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 11 మండలాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా 24/7 ప్రాసెస్లో అందరూ ఈ డివిజన్ లో ఉండేటటువంటి ఈ ఎంటైర్ రెవెన్యూ టీం అంతా కూడా ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ను వచ్చింది త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు మన్ననలు పొందేలాగా మా టీంను సర్వసన్నద్ధము చేయటానికి నా వంతు కృషి చేస్తాను. మీరు కూడా అదే సహకారం అందించండి. ఉన్నటువంటి ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సాధ్యమైనంతగా ఇబ్బంది లేకుండా ప్రజలకు పరిష్కరించగలనని మీకు తెలియజేస్తున్నాను. సార్, ఈ మధ్యకాలంలో ఇల్లు లేని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ ఒక 100 చదరపు గజాల లోపు కట్టుకొని ఉంటే గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా GOMS నెంబర్ 30 ప్రకారం వచ్చింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో రెగ్యులరైజ్ చేసేటటువంటి ప్రొవిజన్ కింద జీవో ఇచ్చారు 2025 ఫిబ్రవరిలో. అట్లా కాకుండా ఇంటెన్షనల్ గా ఇది విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఉద్దేశపూర్వకంగా అబౌవ్ పావర్టీ లైన్ ఉండేటటువంటి వాళ్ళు ఆక్రమణ కింద వ్యవహరించేటటువంటి వాటి మీద వచ్చింది. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ ప్రాసెస్ ప్రకారము నోటీస్ ఇచ్చి స్ట్రక్చర్స్ కానీ అలా ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు వాటి మీద చర్యలు తీసుకుంటూ మోర్ వాల్యుబుల్ సైట్స్ ఫ్యూచర్లో అవి పబ్లిక్కు స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ పర్పస్ కావచ్చు, లేకపోతే కమ్యూనల్ పర్పస్ కావచ్చు, అలాంటి చోట్ల నిర్ణీతమైనటువంటి ఆ స్థలాలలో ప్రభుత్వ భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం అనేటటువంటి ఆ బోర్డులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఎప్పటికప్పుడు వాచ్ చేయమని చెప్పని అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందికి కూడా మేము తగు ఆదేశాలు ఇస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, RTC బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూళ్లూరుపేట.